నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం నేను మోనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తొందరలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు శిక్ష తప్పదు ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్య 100% కేంద్ర నిధులతోనే నిర్మల్లో రైల్వే లైన్ నిర్మాణం బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడి రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు నిండుకుంటల చెరువులు పలు కాలనీలు జలమయం గన్నవరం విమానాశ్రయానికి ఆకతాయి బెదిరింపు కాల్ అప్రమత్తమైన అధికారులు 4 గంటలు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమానం ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి తొందరలోనే శిక్ష అనుభవించే పరిస్థితి వస్తుందని ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనాంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వారిని వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారని అన్నారు చంద్రబాబు నాయుడుకి నోటీసులు అనేది కొత్త కాదని నోటీసులు వచ్చినప్పుడల్లా వెంటనే స్టే తెచ్చుకునే విధంగా బాబు ఆలోచన విధానం ఉంటుందని అన్నారు షారుఖ్ ఖాన్ గారు సెట్ సార్ ఒక్క నిమిషం కాళికమ్మ గుడి ముందు దూరే రాలండి కాళికమ్మ గుడి మీద వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది ఎక్కడ చూసినా వాతావరణం కూడా చల్లగా వర్షాలతో ఉంది ఆ దేవుని కృప వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మెరుగైన ఇంకా సేవలు అందించాలని ప్రజల్ని మంచిగా చూడాలని ఆ దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చంద్రబాబు గారి పరిస్థితి ఎప్పుడు చూసినా నోటీసులకు ఆయన కొత్తది కాదు ప్రతి నోటీసుకు కూడా ముందు జాగ్రత్త పడి ఆయనకి తెలుసు ఎలాంటిదన్నా కూడా ఎదుర్కొంటాను ఏదో రకంగా స్టే తీసుకురావాలనే ఉద్దేశంతో ఉంటాడు కాబట్టి ఇలాంటివి ఆయనకి కొత్త కాదు చాలా వస్తుంటాయి ముందుకి ఖచ్చితంగా ఇరుక్కునే పరిస్థితిలో ఉంటాడని చెప్పేసి నేను ఆ సందర్భంగా నేను తెలుపుతున్నాను కేంద్ర ప్రభుత్వం 100% నిధులతో నిర్మల్లో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనుందని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు జిల్లా కేంద్రంలోని తన నివాస భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆదిలాబాద్ నుండి నిర్మల్ మీదుగా ఆర్మూర్ హైదరాబాద్ పటాన్ చెరువు వరకు రైల్వే లైన్ మంజూరు చేస్తూ నిధులు విడుదల చేయడం అభినందనీయమని అన్నారు స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సిగ్గు లేకుండా ఎన్నో ఏళ్ల నుండి డబ్బా ఛానల్లో డబ్బా ప్రచారం చేసుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు రైల్వే లైన్ రాకుంటే కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేసే మంత్రి ఇప్పుడు సిగ్గు లేకుండా రైల్వే లైన్ తమ కృషితో వచ్చిందని గొప్పలు కొట్టుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ నిర్మల్ కు వస్తున్న సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రజలు పాలాభిషేకాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఎన్నో సంవత్సరాల నుంచి సిగ్గులేని మంత్రి రైల్వే లైన్ తెస్తున్నా అని చెప్పి ప్రతిసారి ఎన్నికల ముందు
ఒక డబ్బా టీవీలో రోజు చుక్చుక్ రైలు చూపించుకుంటా నేను రైల్వే లైన్ తెస్తున్నా, ఒక 2 ఫోటోలు దిగి కేంద్ర మంత్రితోటి నేను రైల్వే లైన్ తెస్తున్నా అని చెప్పుకున్నాడు తప్ప ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కనీసం రైల్వే లైన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ దానికి సంబంధించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేటాయించాల్సిన బడ్జెట్ కానీ ప్రపోర్షనేట్గా ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక పైసా కూడా ఇవ్వాలి. రాకుంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదంటారు, ఇస్తే మేము తెచ్చినామంటారు, నిధులు మాత్రం మంజూరు చేయరు. దానికి కావాల్సినటువంటి మార్జిన్ మనీ ఇప్పటివరకు కట్టలే. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆగిపోతే ఇప్పుడు కొత్తగా మంజూరైతున్నటువంటి తెలంగాణలో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు నిర్మల్ గుండా మంజూరైనటువంటి రైల్వే లైన్ని కానీ రైల్వే స్టేషన్ని కానీ కనీసం ఊసెత్తలేదు. దానికోసం ఒక రూపాయి ఖర్చు చేయలేదు. చేతగాక ఈ ప్రభుత్వం ఇవ్వక ఈ ప్రభుత్వం ఇవ్వదని తెలుసుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమతోటి అభిమానంతో వచ్చే నెలలో నిర్మల్కు వస్తున్నటువంటి సందర్భంగా నిర్మల్ ప్రజలకు కానుకగా 1,000 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేసి 100% కేంద్ర ప్రభుత్వమే భరించే విధంగా 100% కేంద్ర ప్రభుత్వమే నిధులు ఖర్చు పెట్టి నిర్మల్కి రైల్వే స్టేషన్ రైల్వే లైన్ ని మంజూరు చేస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి పటాన్ చెరువు ద్వారా మెయిన్ రైల్వే లైన్లను కలుపుతూ ఇక్కడ నుంచి ఎక్కడికన్నా దేశంలో ఎక్కడికన్నా వెళ్లే విధంగా బ్రాడ్వే నారో గేజ్ కాకుండా బ్రాడ్ గేజ్ ఎక్స్ప్రెస్ రైల్వే నడిచే విధంగా నిర్మల్కు మొట్టమొదటిసారిగా 100% కేంద్ర ప్రభుత్వం నిధులతోటి మరి మంజూరు చేసి నిర్మల్కి కానుక ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేకమైన భారతీయ జనతా పార్టీ నిర్మల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పట్టణంలో ప్రతి చోట కూడా పాలాభిషేకం ద్వారా వారికి ధన్యవాదాలు తెలపాల్సిందిగా భారతీయ జనతా పార్టీ శ్రేణులతో పాటు నిర్మల్ ప్రజలు కూడా దీనిలో పెద్ద ఎత్తున పాల్గొని నిర్మల్ ప్రజలందరూ కూడా మీ సంతోషాన్ని తద్వారా తెలియజేయాల్సిందిగా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. వేములవాడలో 12 సెంటీమీటర్ల వర్షపాతం, సిరిసిల్లలో 9 సెంటీమీటర్లు, తంగళ్లపల్లిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిరిసిల్లలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అశోక్ నగర్, సంజీవయ్య నగర్, శాంతినగర్, శ్రీనగర్ కాలనీలు జలమయమయ్యాయి. వేములవాడలో 3 రోజుల నుంచి భారీ వర్షం నిరంతరంగా కురుస్తోంది. మూలవాగు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కల్వట్టులు పొంగి మత్తడి దూకడంతో హన్మాజీపేట, బొల్లారం, లింగంపల్లి, శాత్రస్పల్లి, చెక్కపల్లి ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల చెరువులు నిండుకుండల్లా మారాయి.
రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని నిలిపి తనిఖీ చేసింది. బాంబ్ ఆనవాళ్లు ఏమీ లేకపోవడంతో ఎయిర్పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానానికి అనుమతి ఇచ్చారు. 146 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి బయలుదేరింది. ఫోన్ కాల్ తణుకు నుండి వచ్చినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. ఆకతాయి చర్యలకు పాల్పడిన వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు సిద్ధమయ్యారు. బాంబు బెదిరింపు కాల్ తో ఎయిర్ ఇండియా విమానం సుమారు 4 గంటలు నిలిచిపోయింది. తిరుమల శ్రీవారిని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్, అతని కుటుంబ సభ్యులు, ప్రముఖ హీరోయిన్ నయనతార దంపతులు దర్శించుకున్నారు. ఈ నెల 7వ తేదీన షారూక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం విడుదల కావడంతో స్వామివారి ఆశీస్సులు పొందేందుకు షారూక్ ఖాన్, నయనతార కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించేందుకు తిరుమలకు చేరుకున్నారు. వేకువజామున స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. షారూక్ ఖాన్ ఆలయం వెలుపలికి రాగా అభిమానులు తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆలయం నుంచి కారు ఉన్న ప్రదేశం వరకు పరుగులు తీశారు. सर हमें चलते मैडम मैडम आप थोड़ा साइड मैडम मैडम नो प्लीज बस थैंक यू थैंक यू थैंक यू नो बस थैंक यू అనివార్య కారణాలతో లేదా క్షణికావేశంలో జరిగిన గొడవలు లోక్ అదాలత్ తో కేసుల పరిష్కారం అవుతాయని కనుక రాజమార్గం అని సిరిసిల్ల రూరల్ సిఐ సదన్ కుమార్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని యాదవ సంఘంలో ఎస్ఐ శేఖర్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల 9న జిల్లా కేంద్రంలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల వల్ల జరిగే ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలను ప్రజలకు వివరించారు. గొడవలతో కక్షలు పెరుగుతాయి తప్ప ఎలాంటి ఫలితం ఉండదని అన్నారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని దీర్ఘకాలిక కేసులను పరిష్కరించుకొని లబ్ధి పొందాలన్నారు. దీనివల్ల నగదు, సమయం రెండు ఆదా అవుతాయని అభిప్రాయపడ్డారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎస్ఐ శేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, పోలీస్ సిబ్బంది చంద్రశేఖర్, సంతోష్, దామోదర్, కక్షిదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కమ్యూనిటీ చెందిన వాళ్ళు కానీ, ఒక ఊరికి చెందిన వాళ్ళు కానీ చిన్న చిన్న విషయాలతో గొడవపడి ఇటువంటి కేసులు కూడా రేపు తెల్లారేస్తే ఒకే ఊరికి, ఒకే వాడకు, పక్క ఇళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉండరు కాబట్టి ఇటువంటి కేసులు పరిష్కరించుకున్నారు. మన డైలీ యాక్టివిటీస్ మీద, మనం చేసే పనిపైన ధ్యాస పెట్టి మనం డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాలు ఏదైతే చిన్న చిన్న కేసులు ఉన్నాయో
కోర్టు పరిధిలో కాంప్రమైజ్ చేసుకునే అవకాశం ఉన్న కేసులో కాంప్రమైజ్ క్లియర్ చెప్తున్నా వాళ్ళు పట్ల మీ పట్ల వాళ్ళకు ఎవరిని కూడా పోస్ట్ చేయాలి. మీరు ఇద్దరు ఒకటే వేస్తేనే నువ్వు రాజీ చేయొచ్చు. ఇది మాత్రం క్లారిటీ. ఎందుకంటే మనిషి ఎప్పుడు అన్ని కేసులో పాలైన ఉండాలి. ఇద్దరిలో కూడా మనశాంతి ఉండదు. ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న చిన్న కోపాలు, ప్లేట్ ఉన్నది అది రోజు, గ్లాస్ ఉంది అది రోజు, ఈవెన్ అన్నం తినే ప్లేట్ కూడా అన్నంలో కూడా నొందలు వేసి పరిస్థితుల్లో వాళ్ళు మీకు మాట్లాడి మంచి అయితేనే మీరు కలిసిపడాలి. ఇంకా ఓకే 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 పోదాం సార్. మీరే కేసులు పెడుతున్నారు, మళ్ళీ మీరే రాజీగా అంటున్నారు. దీనికి కాంట్రడిక్షన్ ఉన్నది, అవునా కదా? పోలీసులే మళ్ళీ కేసు పెడతారు, భయపెడతారు, పట్టుకొస్తారు, మళ్ళీ ఇప్పుడు కాంప్రమైజ్ కమ్మని మళ్ళీ మాట్లాడతారు. అయితే ఒకటి, ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీ ఉండి రౌడీ ఎలిమెంట్ లాగా ఉండి జబర్దస్త్ ఉన్న మాత్రం మేము లోకాలతో వాళ్ళకు రాజీ చేయించాం. ఏదైతే చిన్న చిన్న విషయాల్లో ఇంటి పక్కన చేను పక్కన మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కలుసుకునేటోళ్ళు ఒక చిన్న ఆవేశంతో ఆ గొడవ జరిగితే మళ్ళీ దాన్ని సంవత్సరాల తరబడి మనం క్యారీ చేయడం కంటే, ఏళ్ళ తరబడి దాన్ని క్యారీ చేయడం కంటే మేము ఒక అవకాశం ఇస్తున్నాను, జడ్జి గారు ఒక అవకాశం ఇస్తున్నాను. ఒకవేళ వాళ్ళు ఇద్దరు కలిసిపోతే మేము రాజీ చేయడానికి సిద్ధమే ఉన్నాం. ఎందుకు చెప్తున్నాం అండి? ఈ కాన్సెప్ట్ ఎందుకు పుట్టిందంటే, భార్య భర్తలు 490 కేసులు అయితే మా భర్త ప్లస్ వాళ్ళ బంధువులందరూ నన్ను హాస్పిటల్ చేస్తున్నారని పెట్టి మేము కేసు రిజిస్టర్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. కొంతమంది ఇద్దరు ఒకటే వెహికల్ మీద కోర్టుకు వచ్చేది ఏమంటే, సార్ మా భర్త మీద కేసు ఉంది, భర్త మీద కేసు ఉన్నట్టుంది, మళ్ళీ భార్యనే ఇద్దరు కలిసి వస్తారు కోర్టుకు. అంటే అర్థమైంది, వాళ్ళిద్దరు కలిసి వస్తున్నప్పుడు మళ్ళీ కోర్టు చుట్టూ తిప్పడం అనేది కరెక్ట్ కాదు కదా. సో అట్లా ఈ రాజీ మార్గం అనేది రాజా మార్గం కింద తీసుకొని చిన్న చిన్న కేసులు మీకు అందరికి ఫెసిలిటేట్ చేసి లోకాలతో రాజీ చేస్తే మళ్ళీ మీరు జీవితాంతం మంచిగా ఉంటారు. ఎందుకంటే చాలా వరకు వాళ్ళ మీద కేసులున్నా ఎదుటి మీద కేసు పెట్టినా పడుకునే ముందు అదే గుర్తుంటుంది, ఫలానా నన్ను కొట్టిండు, ఫలానా నన్ను కొట్టిండు. నిర్మల్ జిల్లా కేంద్రంలో అధిక శబ్దంతో వెళ్తున్న వాహనాలపై పోలీసులు కొరడా జుల్పించారు. ఇటీవల స్పెషల్ డ్రైవ్ చేపట్టిన బుల్లెట్ వాహనాల సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ లో సుమారు 50 సైలెన్సర్లను రోడ్ రోలర్ తో తొక్కించి నుజ్జు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ అల్లూరి గంగారెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ వాహనాలకు సైలెన్సర్లను మార్పిడి చేయించి అధిక శబ్దంతో వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోటార్ వాహనాల సైలెన్సర్ల మార్పిడిపై అవగాహన కల్పించేందుకు ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు. ఇందులో పట్టణ సిఐ పురుషోత్తం చారి, ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో ఈ ట్రాఫిక్ పోలీస్ అండ్ మార్కెట్ పోలీస్ ఒక 50 సైలెన్సర్స్, సౌండ్ పొల్యూషన్ సైలెన్సర్స్ ఇది యాక్చువల్లీ ఎంబీ యాక్ట్ ప్రకారంగా ప్రొహిబిటెడ్. ఎంబీ యాక్ట్ సెక్షన్ 120 ఎంబీ యాక్ట్ ప్రకారంగా ప్రొహిబిటెడ్. వీటిని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకు ఏదైతే వెహికల్స్ దొరుకుతున్న వాళ్ళకు 1000 రూపీస్ ఫైన్ వేసాము అండ్ సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వాటిని మేము బుల్డోజర్తోని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను
ఏదైతే వెహికల్ వాహనదారులకు సలహా ఇచ్చేది ఏంటంటే ఏదైతే కంపెనీ నుంచి వస్తే సైలెన్సర్ ఉందో దాన్నే వాడాలా. అదర్వైజ్ మీరు దాన్ని మోడరేట్ చేసి లేకుంటే ఇంకా ఆల్టరేట్ చేసి పెట్టడం ద్వారా సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది. సౌండ్ పొల్యూషన్ ద్వారా మనము తీసేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా దాన్ని ఆల్టరేషన్ చేసి ఇంకో విధంగా సైలెన్స్ పెట్టదని ప్రజలకు తెలుస్తుంది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జడదేవి వద్ద రహదారిపై ఆటో బోల్తా కొట్టిన ఘటనలో సయ్యద్ బీబీ అనే మహిళ మృతి చెందింది. ఈ సంఘటనలో మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మకూరు నుండి పామూరుకు వెళ్తున్న సమయంలో ఆటో బోల్తా పడింది. ఆటో డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చలమత్తూరులో అపాచీ కంపెనీ బస్ బోల్తా పడింది. చలమత్తూరు తనిఖీ కేంద్రం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విశాఖలోని సింహాచలం బ్రాంచ్ మినర్వా పాఠశాలలో టీచర్స్ డే కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు రాధాకృష్ణుని వేషధారణలో అలరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని గోపికా కృష్ణులుగా అలంకరించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు రంగునీళ్లు జల్లుతూ ఉట్టి కొట్టించి కేరింతలతో ఉపాధ్యాయులతో సైతం ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల డైరెక్టర్ డిఎస్పీ వర్మ కృష్ణాష్టమి పండుగ పర్వదినం ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జి సోమేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొందరలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు శిక్ష తప్పదు. ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్య. కేంద్ర నిధులతోనే నిర్మల్లో రైల్వే లైన్ నిర్మాణం. బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.